ఈరోజు నేను రోటి పచ్చడి చేశాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. అన్నంలోకి వేసుకొని తినండి. మీరు ఒక్క ముద్ద తినేవాళ్ళు కూడా ఖచ్చితంగా ప్లేట్ అంతా ఖాళీ చేసే వెళ్తారు. తప్పకుండా ట్రై చేయండి. రోటి పచ్చడి చాలా చాలా బాగుంటుంది. ఈ రోటి పచ్చడి నేను మినపప్పుతో చేశానండి. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఒక స్పూన్ పచ్చడి వేసుకొని తిన్నారంటే అసలు ఎంత బాగుంటుందో చెప్తుంటే నాకే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. కానీ ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. చూసారు కదా, మినపప్పు దూరగా ఎగిపోయింది. ఇప్పుడు ఆ మినపప్పు పక్కన తీసుకొని కొంచెం ఆయిల్లోనే మనం పచ్చిమిర్చి టమాటా మగ్గబెట్టేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ మనం పచ్చిమిర్చి వేసుకుందాము. నెక్స్ట్ టమాటా వేసుకుందాము. మూత పెట్టుకొని బాగా మగ్గించుకుందాము. ఇలా టమాటా పచ్చిమిర్చి అట్లనే మినపప్పు మనం విడిగా వేపుకోవడం వల్ల మినపప్పు అనేది క్రిస్పీగా బాగుంటుందండి పచ్చట్లో నూరుకున్నప్పుడు. మనము లేకపోతే టమాటాలతో పాటు కలిపి నూరుకుంటే మాత్రం మనకి ఆ క్రిస్పీనెస్ అనేది రాదు, మెత్తగా అయిపోతుంది మినపప్పు. ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి మగ్గిపోయినాయి కదా, మనం రోట్లో వేసుకొని నూరుకుందాం. మొత్తము మినపప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు బరగబరగ్గా దంచుకున్నాము. ఇప్పుడు మనం బరగబరగ్గా దంచుకున్నాం కదండి, పచ్చిమిర్చి వేసుకున్నాము. పచ్చిమిర్చి టమాటాని బాగా దంచుకుందాము. నెక్స్ట్ చింతపండు కూడా వేసేసాను. నెక్స్ట్ ఎల్లిపాయలు ఉప్పు 2 వేసి దంచుకుందామండి. నెక్స్ట్ పెద్ద ఉల్లిపాయలు వేసానండి, అది కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, పచ్చడి అయిపోయింది. వేడివేడి అన్నంలో ఒక స్పూన్ పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.